మినిమంగా 1000 మందికి ప్రతి ప్రజా సంఘం వాళ్ళ సభ్యత్వంలో 1000 మందికి శిక్షణ ఇవ్వాలి. అది 3 రోజులు కావచ్చు, 4 రోజులు కావచ్చు, 5 రోజులు కావచ్చు. దాని తర్వాత శిక్షణ పొందినటువంటి మాస్ శిక్షణ తరగతుల్లో శిక్షణ పొందిన వారికి ఒక 3 రోజుల పాటు ఎట్లా నాయకత్వ లక్షణాలు అంటే ఎలా ఉండాలి, ప్రెస్లో ఎట్లా తయారు చేయాలి, అధికారులతో ఎలా మాట్లాడాలి, ఏ సమస్యను ఎలా డీల్ చేయాలి, ఏ పద్ధతిలో మనం ఉపన్యాసం ఇవ్వాలి అనేటువంటి అంశాలను లీడర్స్కు ఒక్కొక్క ప్రజా సంఘానికి 200 మందికి ట్రైన్ అయినటువంటి వారిని లీడర్స్ తయారు చేయాలి. అందులో మన టాప్ ప్రయారిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాష్ట్రంలో ఏదైనా టాప్ ప్రయారిటీ అంటే అది మహిళా సంఘం. ఎందుకంటే మహిళా సంఘంలో 200 మంది నాయకులుగా తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఉపన్యాసకులుగా విషయ పరిజ్ఞానం కలిగినటువంటి మహిళా నాయకురాలుగా తయారు చేసినటువంటి లక్ష్యం, ఆ కర్తవ్యం మన పైన బలంగా ఉంది. అందుకని చెప్పి మీరందరూ కూడా ఇక్కడ ఈ జిల్లాలో పాల్గొని స్టేట్ క్యాంపులో పాల్గొనిపోయినటువంటి వాళ్ళు మన దుర్గక్క కానీ అదేవిధంగా విమలా గారు కానీ మీకు భవిష్యత్తులో చెప్తారు ఏ జిల్లాల్లో ముందు బలంగా ఉన్నటువంటి మహిళా ఉద్యోగం బలంగా ఉన్నటువంటి జిల్లాల్లో ఒక 50 మందికో 100 మందికో 3 రోజుల 4 రోజుల శిక్షణ ఎలా ఇవ్వాలనేటువంటిది వాళ్ళు సెలెక్ట్ చేసి మీకు చెప్తారు. ఆ ప్రకారం జిల్లాలో కూడా స్థానికంగా మీతో పాటు మహిళలు తయారు చేసుకోవాలి. నువ్వు ఉంటే సరిపోదు, మనతో పాటు సైన్యం ఉండాలి. ఆ సైన్యానికి మంచిగా ఆలోచన చేసేటువంటి తలలు బాగా ఉండాలి. ఆ తలలో విజ్ఞానం మంచిగా ఉండాలి. మనలో మనకు చిన్నవి వస్తూ ఉంటాయి. ఇది ఇక్కడనే కాదు, ఎక్కడైనా మన మానవతాంతులం కాబట్టి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యను కూడా ఎట్లా అధిగమించాలి, ఐక్యంగా ఎలా ముందుకు పోవాలనేటువంటి అంశాలు కూడా మనం ఎప్పటికప్పుడు ఇలాంటి శిక్షణా తరగతుల్లోనే నేర్చుకోగలం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏంటంటే మనం వచ్చాము 5 రోజులు కూర్చోబెట్టారు, వాళ్ళు ఎన్నో వచ్చారు. ఇప్పుడు మేము చాలా క్లాసులు విన్నాము, ఎన్ని క్లాసులు విన్నామంటే అన్ని క్లాసులు విన్నాము, రోజు అదే చెప్తారు అని మనకు ఒకటి భావన ఉంటాయి. కానీ మనం కింది పోయిన తర్వాత ఈ ఉన్న క్లాసుల్లోకి ఒక 10 అంశాలు తీసుకొని కింద చెప్పాలంటే మనం ఆడిపోయిన తర్వాత మన పరిస్థితి ఎత్తుంటారో మనకు తెలుసు. నేను బయటికి చెప్పాలి కాబట్టి